అమ్మో గవర్నమెంట్ దవాఖానా డాక్టర్ ఉంటే నర్సు ఉండదు, నర్సు ఉంటే బెడ్ ఉండదు, బెడ్ ఉంటే మందులు ఉండేవి. పోతే వాయే ఇంత అప్పు తెచ్చైనా సరే పవేట్లో చూపించుకుంది నయం అని అనుకుంటారు చాలా మంది. ఇక తప్పదు అనుకున్నోళ్ళు పోతారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఇగో గీసారు కోసం సర్కార్ దవాఖానలో బీపీ చెకింగ్ చేయించుకుంటున్నది ఎవరో ఎరికేనా? ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు సారు 6 రోజులకెళ్ళి పానం చూస్తుంటుందట. రాత్రి కారు వేసుకొని ఉట్నూరు గవర్నమెంట్ దవాఖానకు వచ్చిండు. అందరి లెక్కనే టెస్టులు చేయించుకున్నాడు. నెత్తురు పరీక్షలు చేస్తే టైఫాయిడ్ అని తేలిందట. డేంజర్ ఏం లేదు, గీ మందులు వాడుకుంటా 4 వద్దులు రెస్ట్ తీసుకుంటే అదే తక్కువ అవుతుందని చెప్పిండు డాక్టర్ సాబు. ఎమ్మెల్యే గారు సర్కార్ దవాఖానలో చూపించుకుంటున్నాడంటే నమ్మిక అయితలేదు కదా. మొన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ రామన్న దోస్తు మీద గెలిచిండు కాంగ్రెస్ టికెట్ మీద. అమ్మనాయనలు ఇంకా ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటురాట. గరీబ్ కుటుంబంలో ఉట్టి ఎమ్మెల్యే లెవెల్కే దిగిండు. కానీ గంత పెద్ద పదవులున్నోళ్ళు తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఉరికేదే పెద్ద పవేడి దవాఖానకు. మళ్ళా బిల్లు కూడా సర్కారే కట్టేది. గిసొంటి జమానాల పేదోళ్ళ దవాఖానకు వచ్చిందంటే బొజ్జు సార్ను తారీఫ్ చేయవలసిందే.